ఇలా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి కింద చిక్కుకొనకడి అంటున్నారు. క్రీస్తు యేసు వారు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేయాలని. ఆదాము అవ్వకిచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుని తినొద్దన్న పండు తిని పాపాన్ని తీసుకువచ్చారు. మనం అలా చేయకుండా దేవుడు చెప్పిన మార్గంలో నడిచి ముందుకు వెళదాం. సైతాను లోకానుసారంగా వెళ్ళమని ప్రేరేపిస్తూ ఉంటాడు. మీరేంటి ఇంకో రకంగా ప్రవర్తిస్తున్నారు, వేరే రకంగా ఉన్నారు అని అంటారు. కానీ అది దేవుడు చెప్పిన మార్గం అని మనకి తెలుసు. దేవునితో మన హృదయాన్ని అనుసంధానం చేసుకుని ముందుకు నడవాలి. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షిస్తాయి. కానీ మన ఆత్మానుసారంగా నడిచే బిడ్డలం కాబట్టి